రోజుల క్రితం భారత రాజ్యాంగం పైన చర్చ జరిగినప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం అనేటువంటి దాన్ని ఒక గొప్ప గ్రంథాన్ని ఈ దేశానికి అందించడం వల్ల ఎన్నో ఫలాలను అనుభవిస్తూ ఉన్నామని చెప్పినటువంటి బీజేపీ ఇవాళ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ అంబేద్కర్ 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 అని చెప్పేసి నామస్మరణం చేస్తూ ఉన్నారు. దానికన్నా దైవత్వాన్ని ప్రేరేపించినట్లయితే ప్రాప్తి జరిగేదని చెప్పేసి వ్యంగ్యంగా మాటలు మాట్లాడడాన్ని బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా వెనకకు వాపసు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ఈ దేశానికి అందించినటువంటి ఒక గొప్ప దిక్సూచి, ప్రపంచ ప్రజలు మెచ్చేటటువంటి ఒక రాజ్యాంగాన్ని ఏదైతే ఆనాడు మతోన్మాదం పేరుతో అంటరానితనం పేరుతో మనుషులను విడదీస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఆ భారత రాజ్యాంగం అంటే మూతికి ముంత, ముట్టికి చీపురు, కాళ్లకు చేతులకు వేడీలు వేసి క్రూరంగా హింసిస్తున్నటువంటి విధానం పోవాలని చెప్పేసి మనుషులందరూ సమానంగా బ్రతకాలని చెప్పేసి భారత రాజ్యాంగ గ్రంథాన్ని అందించారు. ఆ భారత రాజ్యాంగమే ఇవాళ విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ మనిషిగా జీవించేటటువంటి ఒక గొప్ప మానవీయ కోణాన్ని అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థలు ఇవాళ పనిగట్టుకొని 400 సీట్లు మీరు ఇచ్చినట్లయితే ఈ భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, మళ్ళీ మనువాద సంస్కృతిని తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారో, భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తూ ఉన్నారో, మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి దీన్ని ఏదైతే అంటరానితనాన్ని మళ్ళీ ప్రేరేపించాలని చెప్పేసి ఇవాళ ప్రగల్భాలు వలుకుతా ఉన్నారో వీళ్ళనందరినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఒక ఏదో మనుధర్మ శాస్త్రం అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగం పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం భారతదేశ మానవ జాతి పైన, దళిత జాతి పైన, బహుజనుల పైన జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని అందరూ కూడా చిత్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. యావత్ బహుజన పీఠలందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఏదైతే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వాపసు తీసుకోవాలని చెప్పేసి, లేదు అనుకుంటే తనపైన రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసి పౌర సమాజం ఇవాళ అందరూ కూడాను తీవ్రంగా ఖండించాలని, తన వ్యాఖ్యలను ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.